క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యవల్లి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విజయవాడ మేత్రాసనం, సత్యనారాయణపురం విచారణ, దివ్యవాణి టీవీ, దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ కనపర్తి సుధాకర్, శ్రీమతి రెబ్కా దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు కనపర్తి యశ్వంతరాజు, రేవంత్లకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. భుజంగరావు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో శాంతి సమాధానాలు, ఆయుర ఆరోగ్యములు తలంపులు నెరవేరాలని యేసు తిరుహృదయం పేరిట దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం డాన్ బోస్కో దేవాలయం, కన్యాధారి ఉమామహేశ్వరరావు కుటుంబంలో ఆయుర ఆరోగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు, వ్యాపార అభివృద్ధిలో తోడు ఉండాలని కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం డాన్ బోస్కో దేవాలయం, కన్యాధారి వజ్రావతికి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు మంచి ఆరోగ్యము, కంచె కాపుదల కొరకు బిడ్డల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ, రెడ్డి శౌరియన్ ప్రథమ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఎల్బీ నగర్ విచారణ, స్వీడన్లో పుట్టినరోజు జరుపుకుంటున్న అభిషేక్ను దీవించి అనుగ్రహించిన అనేక అద్భుతమైన మేలులకు కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ రానున్న రోజుల్లో తమ జ్ఞాన వరాలతో ఆయుర ఆరోగ్యాలతో దీవించమని వేడుకుంటూ మంచి భవిష్యత్తును దయచేయమని, చిత్తమైతే తమ సేవకు పిలుచుకోమని ప్రార్థిస్తూ లూర్దు మేరీ, వరప్రసాద్, మేరీ విజయరాణి, అభినవ్ దీప్, అనూహ్య మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఎల్బీ నగర్ విచారణ, కీర్తిశేషులు శ్రీ ప్రకాష్ రావు గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ లూర్దు మేరీ కుమారుడు, కోడలు, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనువలు, మనువరాళ్ళు, ముని మనువలు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఎల్బీ నగర్ విచారణ, ఏనుక ప్రకాష్ 51వ పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని, శాంతి డయాగ్నోస్టిక్ను దీవించమని, సచిన్ శాలినీలకు జ్ఞానము దయచేయమని మరియు ఇన్నయ్య శాంతమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కృతజ్ఞత బలి పూజ ఏనుక ప్రకాష్, విజయ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం.
దివ్య బలి క్రీస్తుని ప్రేమ బలి, దివ్య బలి క్రీస్తుని త్యాగ బలి, దివ్య బలి క్రీస్తుని ప్రేమ బలి, దివ్య బలి క్రీస్తుని త్యాగ బలి. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోను ముందురుగాక. ప్రభు యేసునందు ప్రియులగు సహోదరి సహోదరులారా, ఈ దినము క్రీస్తు ప్రభు పరమ పవిత్ర శరీర రక్తముల మహోత్సవమును కొనియాడుచు ఉన్నాం. అనగా క్రీస్తు ప్రభు శరీరమైన దివ్య సప్రసాద పండుగను కొనియాడుచున్నాం. ఇది చాలా ముఖ్యమైన పండుగ. దివ్య సప్రసాదము మన మహా వాటికన్ సభల యొక్క బోధ ప్రకారము మన క్రైస్తవ జీవనానికి కేంద్ర బిందువు. దివ్య సప్రసాదము మన యొక్క క్రైస్తవ జీవనాన్ని నడిపిస్తుంది అని చెప్పి తెలియచేస్తున్నారు. దివ్య సప్రసాదము యేసు ప్రభు తిరుసభకు ఇచ్చినటువంటి మహా గొప్ప వరం. ఈ వరమును మించిన దానికంటే మరొక వరము ఇంకొకటి లేదు. ఆ దివ్య సప్రసాదములో ఉన్నటువంటి ఆ ప్రభు తన్ను తాను మరొకరకు ఈ దివ్య సప్రసాద రూపములో అందించి ఉన్నారు. నిత్యము మన కొరకు దివ్య సప్రసాదములో వాసమై ఉన్నారు. మనతో ఉండుటకు, మన ఆత్మకు భోజనమై ఉండుటకు, మన ఆత్మకు బలముగా ఆ శక్తిని ఇచ్చేటువంటి వారుగా తన యొక్క శరీరమునే మనకు పంచి ఇచ్చారు. ఇంతకంటే మనము ఏ గొప్ప వరాన్ని పొందుతాం? ఆయన్ని పొందే కంటే ఇక మనం పొందాల్సినటువంటి వరం అంతకంటే గొప్పది ఏదీ లేదు. మనం అడుక్కుంటే ఆరోగ్యం అడుక్కోవచ్చు, మనం అడుక్కుంటే ఏదో ఉద్యోగం అడుక్కోవచ్చు, మనం అడుక్కుంటే వేరే వేరే వరాలు అడుక్కోవచ్చు. కానీ ప్రభునే పొందే వరం ఆ దివ్య సప్రసాదం ద్వారానే మనకు లభిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దివ్య సప్రసాద పండుగ ఎంత ముఖ్యమో మనం ఈరోజు గ్రహించే ప్రయత్నం చేద్దాం. ఈ దివ్య పూజ బలి ద్వారా మరొకసారి ఆ దివ్య సప్రసాదములో నిజముగా ప్రభు ఉన్నారు అన్న మన విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఆ విశ్వాసముతో ఆ ప్రభుని ఈ దివ్య బలి పూజలో నిండుగా ఆరాధిస్తాం. ఆయనకి మన యొక్క భక్తిని, విశ్వాసాన్ని, ఆరాధనను, స్తుతిని, మహిమను చెల్లించుకుందాం. ఈ దివ్య బలి పూజ అంత గొప్పది అని గ్రహించుకున్నటువంటి మనము దీంట్లో యోగ్యముగా పాలు పంచుకోవటానికి మన ఆత్మ పరిశీలన చేసుకుందాం. మానవ మాతృలుగా ఎన్నో దోషాలు, పాపాలు కట్టుకుంటూ ఆ యొక్క ప్రభుని తగు విధముగా గౌరవించకుండా ఆ దివ్య సప్రసాదం పట్ల మనం అమర్యాదగా ప్రవర్తించినట్లయితే ప్రభు క్షమాపణ వేడుకుందాం. నేను త్రుంచబడిన
త్రుంచబడిన రొట్టెగా జీవమివ్వాలి. నేను త్రుంచబడాలి, పరులకై పంచబడాలి. త్రుంచబడిన రొట్టెగా జీవమివ్వాలి. మార్చుము నన్ను, మలచుము నన్ను, మార్చుము నన్ను, మలచుము నన్ను. నీ పరిశుద్ధాత్మతో నింపుము నన్ను, నీ పరిశుద్ధాత్మతో నింపుము నన్ను. నేను త్రుంచబడాలి, పరులకై పంచబడాలి. త్రుంచబడిన రొట్టెగా జీవమివ్వాలి. సర్వశక్తి సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి. భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి. భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. పరలోక దేవా ప్రియతమ తండ్రి, ఏకైక సుతుడా యేసు ప్రభు. పరలోక దేవా ప్రియతమ తండ్రి, ఏకైక సుతుడా యేసు ప్రభు. ప్రభుదేవా పరిశుద్ధాత్మ, మేము పూజించి స్తుతించేము. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి. భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. దైవ కుమారా దయచూపు ప్రభు, మా కొరకు బలి అయిన ఓ గొర్రె పిల్ల. దైవ కుమారా దయచూపు ప్రభు, మా కొరకు బలి అయిన ఓ గొర్రె పిల్ల. తండ్రి కుడి ప్రక్క కూర్చున్న తనయ, మా మనవులను ఆలించు స్వామి. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి. భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి.
గీతములు పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి. భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి. భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. దివ్య శాంతి కృప కలగాలి. దివ్య శాంతి కృప కలగాలి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ అద్భుత వరములైన క్రీస్తు శరీర రక్తముల ద్వారా మీ కుమారుని రక్షణదాయకమైన మరణమునకు సంకేతమును మాకు ప్రసాదించితివి. పవిత్రములైన అతని శరీర రక్తములను యోగ్యమైన విధముగా పూజించుచు అతని రక్షణ ఫలములను నిత్యము అనుభవించు భాగ్యమును మాకు ప్రసాదింపుమని మేము బ్రతిమాలుచున్నాము. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆదికాండము 14వ అధ్యాయము మొదటి పట్టణము 18వ వచనం నుంచి 20వ వచనం వరకు. షాలేము రాజైన మెల్కిసెదెను రొట్టెను ద్రాక్షాసారమును కొనివచ్చెను. ఆ రాజు సర్వోన్నతుడు భగవంతునకు పూజారి. అతడు అబ్రామునకు ఇట్లు దీవెనలు పలికెను. సర్వోన్నతుడై భూమాకాశములను సృష్టించిన భగవంతుడు అబ్రామును ఆశీర్వదించునుగాక. శత్రువులను నీ వశము చేసిన సర్వోన్నతుడకు భగవంతుడు స్తుతింపబడునుగాక. అప్పుడు అబ్రాము అతనికి తన సమస్తములో 10వ వంతును అప్పగించెను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. రెండవ పట్టణము. పునీత పౌలు కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయము పవిత్ర వచనములు 23 నుండి 26 వరకు. ఏలయనా నేను మీకు అందించిన ఉపదేశము నేను ప్రభువు నుండియే పొందితిని. తాను అప్పగింపబడిన రాత్రి ప్రభువు రొట్టెను తీసుకొని దేవునకు కృతజ్ఞతలు అర్పించి
దానిని త్రుంచి, ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరము, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు అని పలికెను. అదే విధముగా భోజనము తరువాత పాత్రను తీసుకొని, ఈ పాత్ర నా రక్తములోనైన నూతన నిబంధన, దీనిని మీరు పానము చేయునప్పుడెల్లా నా జ్ఞాపకార్థము చేయుడు అని పలికెను. కనుక ఈ రొట్టెను భుజించినప్పుడెల్లా, ఈ పాత్ర నుండి పానము చేయునప్పుడెల్లా, ప్రభువు వచ్చు వరకు మీరు ఆయన మరణమును ప్రకటింతురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నాకెంతో ప్రీతికరము, నీ నామమనిన నాలోన మెదిలే సుస్వరము. నీ వాక్యమనిన నాకెంతో ప్రీతికరము, నీ నామమనిన నాలోన మెదిలే సుస్వరము. నా దృష్టికి నీ వాక్యము సంతోషమునిచ్చును, నా త్రోవకు నీ వాక్యము వెలుగును చూపించును. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో నుందరుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 6వ అధ్యాయము వచనములు 53 నుండి 58 వరకు. యోహాను సువార్త 6వ అధ్యాయము వచనములు 53 నుండి 58 వరకు. యేసు వారికి, మీరు మనుష్య కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును త్రాగిననే తప్ప మీలో జీవముండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవమును పొందును. నేను అతనిని అంతిమ దినమున లేపుదును. ఏలయన నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువారు నాయందును నేను వానియందును ఉందును. జీవము గల తండ్రి నన్ను పంపెను. నేను తండ్రి మూలమున జీవించుచున్నాను. అట్లే నన్ను భుజించువాడు నా మూలమున జీవించును. ఇది పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము.
మీ పితరులు మన్నాను భుజించియు మరణించిరి. అట్లు కాక ఈ ఆహారమును భుజించువాడు ఎల్లప్పుడూ జీవించును అని సమాధానమిచ్చెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అది 12వ శతాబ్దము బెల్జియము దేశములోని లిజేపూర్ అన్నటువంటి ఒక ప్రాంతములో ఒక కన్యాస్త్రీల మఠము ఉండేది. ఆ యొక్క కన్యాస్త్రీల మఠంలో జూలియానా అన్నటువంటి ఒక కన్యాస్త్రీ ఉండేవారు. ఆమె ప్రభు పట్ల ఎంతో విశ్వాసమును భక్తిని కలిగి ఉన్నారు. ఆమె గంటల తరబడి దివ్యప్రసాద సంధింపులు చేస్తూ ప్రభుని ఆరాధిస్తూ ఉండేది. ఇటువంటి జూలియానా అన్నటువంటి మఠకన్యకు 12వ శతాబ్దములో ఒక ప్రార్థనా సమయములో ఒక దివ్య దర్శనము కలిగింది. ఆ దివ్య దర్శనములో వారికి కాంతిలీనుతున్నటువంటి చంద్రుడు కనిపించాడు. పూర్ణమి రోజున ఏ విధముగా చంద్రుడు వెలుగుతూ ఉంటాడో అదే రూపంలో కాంతిలీనుతున్నటువంటి చంద్రుడు కనిపించాడు. ఆ యొక్క కాంతిలో, ఆ చంద్రునిలో ఒక నల్లటి మచ్చ కనిపించింది. ఇది ఆమెకు కలిగినటువంటి ఒక దృశ్యం. ప్రార్థనా సమయంలో ఆమెకు అది ఏమిటో అర్థము కాలేదు. ప్రార్థనకి వెళ్ళినప్పుడల్లా కూడా మళ్ళా తన కళ్ళ ముందు అదే దృశ్యము ప్రత్యక్షమవుతూ ఉన్నది. ఈ సమయంలో ఆమె అనేక మారులు ఆ దృశ్యం వస్తూ ఉండగా ఏమిటి దీని సంకేతము అనేటువంటి దాన్ని ఆమె అర్థం చేసుకోవటానికి ఎంతో ప్రయత్నం చేసింది. ఎన్నో విధాలుగా దానిలో ఉన్నటువంటి అర్థాన్ని గ్రహించేందుకు ఆమె ప్రభుని వేడుకుంది. ప్రభువా, ఏమిటి మీరు మాకు చూపిస్తున్నది? ఏమిటి ఈ యొక్క చంద్రుడు? ఆ చంద్రులో ఉన్నటువంటి మచ్చ ఏమిటి అని చెప్పి ఆమె ప్రార్థన చేయటం ప్రారంభించింది. ఒక ప్రార్థనే కాదు, ఆమె ఉపవాస ప్రార్థనలు చేసి దేవుడు ఆమెకి ఏమి చూపిస్తూ ఉన్నారో, దీని యొక్క అర్థం ఏమిటో అని ఆమె అహోరాత్రులుగా ప్రార్థన చేస్తూ ఈ విధముగా కొంతకాలం తర్వాత దేవుడు ఆమెకు దాని యొక్క దృశ్యం యొక్క సంకేతాన్ని బోధపరిచారు. ఆ యొక్క కాంతిలీనుతున్నటువంటి చంద్రుడు తిరుసభ అని, శ్రీ సభ అని. ఆ యొక్క శ్రీ సభలో ఒక నల్లటి మచ్చ. ఆ మచ్చ ఏమిటంటే దివ్య సప్రసాదం పట్ల ఒక్క పండుగ కూడా లేదే అన్నటువంటి లోటు అని చెప్పి చూపించారు. తిరుసభలో రకరకాల పండుగలు జరుగుతూ ఉన్నాయి, కానీ దివ్య సప్రసాదానికి సంబంధించినటువంటి పండుగ ఒక్కటి కూడా లేదు అన్నటువంటి లోటు ఆ మచ్చ ద్వారా చూపించాడు దేవుడు. చూపించి మరి జూలియానా అన్నటువంటి ఆ యొక్క మఠకన్యకు దేవుడు ఆదేశించారు, నీవు ఈ యొక్క పండుగ ఏర్పాటు కోసం పెద్దలకు ఈ విషయాన్ని తెలియచేయాలి అని చెప్పి తెలియచేశారు. ఆమె భయపడింది, నేను చెబితే వింటారా అని భయపడింది. చివరికి ప్రార్థనా శక్తితో ఆమె ఆ యొక్క గుడికి వస్తున్నటువంటి యొక్క ప్రజలతో మాట్లాడింది, పెద్దలతో చెప్పింది, నాకు దేవుడు ఒక దర్శనం ఇచ్చారు, ఆ దర్శనంలో దేవుడి సందేశాన్ని ఇచ్చారు, దివసప్రసాదం పట్ల ఒక పండుగ అంటూ లేదు, అదే గొప్ప లోటు తిరుసభకి అని చెప్పి ఆయన చూపించారని చెప్పి తెలియచేసింది. అప్పుడు
ఆ యొక్క లేచీపురంలో ఉన్నటువంటి ఆ గుడి పెద్దలందరూ కూడా పీఠాధిపతి దగ్గరికి వెళ్ళి ఆ దేవుడిచ్చినటువంటి దర్శనమును గురించి తెలియచేశారు. తెలియచేసి దివ్య ప్రసాదమును మనము పండుగగా ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి పీఠాధిపతులని కోరారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, పీఠాధిపతులు చాలా సమయాన్ని తీసుకొని ఇది నిజముగా దేవుని యొక్క సందేశమా అని దాన్ని పరిశీలన చేసి 1246వ సంవత్సరములో తన యొక్క మేత్రాసనంలో ఉన్నటువంటి గురువులందరినీ పిలిచి మీ యొక్క విచారణల్లో దివస ప్రసాద పండుగని కొనియాడాలి, దివస ప్రసాదాన్ని గుడారాల పండుగ, పందిర్ల పండుగగా ఏర్పాటు చేసి దివస ప్రసాదాన్ని పురవీధుల్లో ప్రదక్షిణలో తీసుకొని వెళ్ళి ఆరాధనలు జరపాలని చెప్పి ఆయన ఆజ్ఞాపించాడు. ప్రజలు ఎంతో భక్తి విశ్వాసాలతో ఆ యొక్క పందిర్ల పండుగని మరి ఆ గ్రామాల్లో మూలన ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకొని దివస ప్రసాదాన్ని స్థాపించి ఆరాధనలు చెల్లించారు. ఈ విధముగా ఆ మేత్రాసనంలో ఘనముగా దివస ప్రసాదం పట్ల పండుగ జరుగుతూ ఉంటే ఇతర మేత్రాసనాలు కూడా వాటిని చూసి ఆ మేత్రాసనాలు కూడా ప్రారంభించాయి. ఈ విధముగా ఒక మేత్రాసనం నుండి మరొక మేత్రాసనానికి ఈ దివ్య ప్రసాద పండుగ వ్యాపించింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధముగా అది ప్రాంతం నుండి ప్రాంతానికి, దేశం నుండి దేశానికి, మరి ఒక జర్మనీ దేశంలో మరి గొప్పగా ప్రజలు దివస ప్రసాద పండుగని, దివస ప్రసాద ఊరేగింపులని ఘనముగా చేసుకోవటం ప్రారంభించారు. ఇదంతా గమనించినటువంటి పరిశుద్ధ పాపుగారు, అర్బన్ పాపుగారు 1264వ సంవత్సరంలో దివ్య సప్రసాద పండుగ మన యొక్క విశ్వ కథోలిక సభ అంతటా అన్ని దేశాల్లో జరగాలని చెప్పి ఆజ్ఞాపన చేశారు. ఈ విధముగా ఈ యొక్క దివ్య సప్రసాద పండుగ ఏదైతే మనం ఈరోజు చేసుకుంటూ ఉన్నామో అది ప్రారంభమైనది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది దేవుడు ఏర్పాటు చేసింది, మనము దేవుడు కోరుకున్నటువంటిది. ఆ తిరుసభలో దివ్య సప్రసాద పండుగ లేదన్నటువంటి లోటుని దేవుడే చూపించి దీన్ని ఏర్పాటు చేయించారు. ఇంత యొక్క గొప్ప వాక్యాన్ని మనం ఈరోజు వింటున్నప్పుడు మనం ఆ దివ్య సప్రసాదం యొక్క అమూల్యమైన దేవుని యొక్క వర ప్రాముఖ్యతను గుర్తించాలి. చదువుకున్నటువంటి స్కూల్ సమయంలో కంప్యూటర్ బాగా నేర్చుకొని ఆ కంప్యూటర్లో దివ్య సప్రసాదానికి సంబంధించినటువంటి అద్భుతాలన్నీ ప్రారంభం నుంచి ఒక్కొక్కటి కూడా దాని వివరాలన్నీ సేకరించి కంప్యూటర్లో ఒక ప్రోగ్రామ్ని తయారు చేశాడు. దివ్య సప్రసాద అద్భుతాలని చెప్పి ఒక ప్రోగ్రామ్ని తయారు చేశాడు. ఆ దివ్య సప్రసాదాన్ని గురించి అంతగా చదివి అన్నీ సేకరించి ఆయన గొప్పగా చేశాడు. ఆయన పలికినటువంటి ఒకే ఒక మాట, ద యూకరిస్ట్ ఈజ్ ద హైవే టు హెవెన్. ఏమన్నాడు? దివ్య సప్రసాదము పరలోకానికి రాజమార్గం. దివ్య సప్రసాదం పరలోకానికి రాజమార్గం అనే అంత గొప్ప విశ్వాసం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మనకి అటువంటి విశ్వాసం కలిగి మనం కూడా ఆ ప్రభుని ఇప్పటి నుండి ఈ రోజు నుండి గ్రహించుకున్న మనం నిజముగా భక్తి విశ్వాసాలతో పూజ కోసం పరిగెత్తి ఆ యొక్క ప్రభుని మనము దర్శించుకొని పూజలో ప్రభుని స్వీకరించి ఆయనతో జతకట్టి మన జీవితాలు జీవించి ఒకరోజు ఆ పరలోక రాజ్యం మనం కూడా చేరుకునే విధముగా ప్రయత్నం చేద్దాం. ఆ మేరకు నడిపించమని ప్రభుని ప్రార్థన చేసుకుందాం. లేచి నిల్చున్నాం. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల సర్వేశ్వరుని విశ్వసించిన అతని ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించినాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను.
పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడో నాడు చనిపోయిన వారి నుండి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేటుకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. సహోదరి సహోదరులారా, ఈ మా ప్రార్థనలు సమర్పిస్తున్నాం. మా హృదయాల్లో దాగినటువంటి ఉద్దేశములను, మా తలంపులను, మా కోరికలను మీకు విన్నవించుకుంటున్నాం. మీనటిని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. ఆమేన్. ఆమేన్. నీ దివ్య సన్నిధిలో సర్వము మరచి నాలోని గర్వమును అగ్నిలో వేసి, నీ దివ్య సన్నిధిలో సర్వము మరచి నాలోని గర్వమును అగ్నిలో వేసి, బలిపీఠ సన్నిధికి అర్పణతో వచ్చితి. నువ్వు మెచ్చి కానుకను ఆశగా తెచ్చితి. బలిపీఠ సన్నిధికి అర్పణతో వచ్చితి. నువ్వు మెచ్చి కానుకను ఆశగా తెచ్చితి. స్వీకరించు దేవా, ఆశీర్వదించు ప్రభువా. స్వీకరించు దేవా, ఆశీర్వదించు ప్రభువా. నీ దివ్య సన్నిధిలో సర్వము మరచి నాలోని గర్వమును అగ్నిలో వేసి. స్వీకరించు దేవా, బలి పూజరుది కానుక అర్పింతును తండ్రి. నీవు సగిన జీవితం స్వీకరించు దేవా, బలి పూజరుది కానుక అర్పింతును తండ్రి. నీవు సగిన జీవితం త్రిత్వైక దేవునితో మా మల్లి మరియమ్మతో. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమట్లా ప్రార్థించండి. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, ఈ మహోత్సవములో అప్పరసములను కానుకగా మీ దివ్య సన్నిధికి తెచ్చితిమి. ఈ కానుకలు సూచించు శాంతి సమైక్యములను మీ శ్రీ సభకు కరుణతో దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభువు వైపు త్రిపి ఉన్నాము. మన దేవుడ
అయిన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు ప్రభు తన అపోస్తులతో కలిసి కడరాత్రి భోజనము భుజించినప్పుడు నిష్కలంక గొర్రెపిల్లగా తనను తాను సమర్పించుకొని నీకొక పరిపూర్ణ స్తుతి బలిని అర్పించెను. దాని రక్షణ ఫలములను యుగాంతం వరకు మేము అనుభవించినట్లు ఈ దివ్య బలి క్రీస్తు తన శ్రమల జ్ఞాపకార్థము ఏర్పాటు చేసెను. ఈ విధముగా గౌరవప్రదమైన ఈ దివ్య సంస్కారమందు నీ ప్రజలను పోషించి వారిని పరిశుద్ధత్వమునందు స్థిరపరచుచున్నావు. తద్వారా మానవ జాతి ఒకే విశ్వాస వెలుగులో పయనించి ఒకే ప్రేమ బంధములో ఐక్యమవుతున్నది. ఇంతటి అద్భుతమైన దివ్య ఆహారంను సేవించి మేము ఉత్థాన క్రీస్తును పోలి పురోగమించుచున్నాము. అందువలన ఇహపరములు ఏకమై నిన్ను ఆరాధించుచు నీకొక నూతన స్తుతిగీతమును ఆలాపించుచున్నది. మేమును దూతల దళముతో ఏకమై నిరంతరము మేము స్తుతించుట ఎట్లనగా, హోసానా 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 హోసానా. పెదవినందు మధురం పొంగి పొరలగా దావీదు సుతునకు హోసానా పాడగా. పెదవినందు మధురం పొంగి పొరలగా దావీదు సుతునకు హోసానా పాడగా. దూతల స్తుతి గానముతో ఓ స్వర్గవాసులందరితో, ఓ దూతల స్తుతి గానముతో ఓ స్వర్గవాసులందరితో, ఓ దేవాది దేవునకు స్తుతులు పాడుదాం. దేవాది దేవునకు స్తుతులు పాడుదాం. హోసానా 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 హోసానా. ధన్యులు ప్రతివారును విశ్వసింపగా దేవుని నామమున కీర్తి నొందగా. ధన్యులు ప్రతివారును విశ్వసింపగా దేవుని నామమున కీర్తి నొందగా. నదులను సెలయేరులను గాలియును మేఘమును, నదులను సెలయేరులను గాలియును మేఘమును, భూలోకవాసులను స్తుతులు పాడుదాం. భూలోకవాసులను స్తుతులు పాడుదాం. హోసానా 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 హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు
తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకి ఇచ్చుచూ ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా ఏలినవారా, నా సర్వేశ్వరా, ఆ విధముననే భోజనానంతరము పాత్రను అందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకి ఇచ్చుచూ ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా ఏలినవారా, నా సర్వేశ్వరా, ఇది విశ్వాస రహస్యము. మరణించి మరణాన్ని జయించి మా కోసం మరలా రానున్న ప్రభువా, మా కోసం మరణించి మరణాన్ని జయించి మా కోసం మరలా రానున్న ప్రభువా, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖం నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా లియో జగద్గురువును, మా పూలాంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును ఇక్కడ చేరిన ప్రజలందరినీ మీ ప్రేమయందును విశ్వాసమందును పరిపూర్ణను చేయము. ఉత్థానమవుదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలేగు మరియమాతతోను ఆమె భర్తయగు పరిశుద్ధ జోజప్ప గారితోను పునీత అపోస్తులతోను ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయం. ఇప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ
తన కుమారుని మనకిచ్చిన పరలోక తండ్రిని మనమందరం కూడా ఈ దివ్య ప్రసాద వరమును ఎల్లప్పుడూ మనకు ప్రసాదించి మన జీవితాలను నడిపించమని ప్రార్థన చేస్తాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందున నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడవు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుతూ పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరము సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించుడి యేసు ప్రభు. ఈ ప్రభు విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. రథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అప్పరూపధరుడై, మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అప్పరూపధరుడై, సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచరుడు, సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచరుడు, మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడై. పునీత ఇన్యేసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ
నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. అద్భుత బాలేసు భక్తులారా, దివ్యవాణి టీవీ ఛానల్కు స్పాన్సర్స్ దాతలు మన ప్యారిషనర్స్, చాలా సంతోషం ముందుకొచ్చినందుకు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పవిత్రమైన మీ కుమారుని శరీర రక్తములను స్వీకరించి మీ దివ్య జీవనంలో భాగస్థులమైతిమి. మీ రాజ్యములో చేరి నిత్యానందమును పొందు అర్హతను కూడా మాకు ప్రసాదింపమని బ్రతిమాలు కొనుచున్నాము. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. స్వామి నీలాగే మారాలి, నీతోనే ఉండాలి. నా స్వామి నీలాగే మారాలి. నిన్నే స్తుతించాలి. జై జై యేసు